హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు పాశం చేస్తున్నాను. ఉండ్రాల పాశం. కొద్దిగా నెయ్యి పోసి గోధుమ పిండి ఇలా సిమ్ములో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా చేస్తే మనము ఉండ్రాలు తింటాం కదా, అవి టేస్టీగా ఉంటాయండి. ఇలా రోస్ట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం చల్లారాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మన చపాతీ పిండిలాగా ఇలా చేసుకోవాలి. పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు చేసుకొని చాట ఉంటుంది కదా, చాటలో ఇట్లా పిండి వేసుకోవాలండి. ఎందుకంటే మనం అవి ఉండ్రాలు చేస్తాం కదా, అవి అతుక్కోకుండా ఇలా పిండి వేసుకుంటే అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. విడివిడిగా ఇలా వీలైనంత సన్నగా చేసుకోవాలండి. పిండి చేతిలో కూడా ఇట్లా పోసుకుంటూ చేసుకుంటే చేతికి కూడా పిండి అన్నది స్టిక్ కాకుండా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముద్దగా మారకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇంకా పొడవుగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తున్నాను. రౌండ్గా కొన్ని, పొడవుగా కొన్ని చేశానండి. ఉండాలంటే అవే కదా, అవి ఉండాలి ఇవి ఉండాలి కదా. నేను రెండు రౌండ్గా కొన్ని బాల్స్ లాగా సన్నగా ఇలా చేశాను. చాలా తొందరగా అయిపోతాయి. ఇలా పిండి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అయిపోయినాయండి. చూడండి, అస్సలు ఒక్క దగ్గర కన్నా ఆ పిండి పోయటం వల్ల స్టిక్ కాకుండా చాలా బాగా వచ్చాయి. తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం చేసుకున్న ఈ ఉండ్రాళ్ళను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి రాకుండా చాలా సూపర్గా వస్తాయండి. ఇలా ఒక 2 to 4 minutes అలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో వేసుకోవడమే. సిమ్లో చేసుకోవాలండి టోటల్ ప్రాసెస్ అంతా. ఇలా టర్న్ చేసుకోవాలి వేరే ప్లేట్లో. తర్వాత మళ్ళీ బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోసేయాలి. వాటర్ పెట్టేసి మూత అనేది ఇలా పెట్టేయాలండి. కొంచెం వేడి కాగానే బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా సిమ్లో పెట్టి వాటర్ని ఇలా బాయిలింగ్ వచ్చే వరకు, బాయిల్ అయ్యే వరకు ఇలా చేసుకొని బెల్లం కరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని, ఫ్రై చేసుకున్న ఉండ్రాలని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, అస్సలు స్టిక్ కాకుండా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. ఇట్లా తిన్నా కూడా ఆ టేస్ట్ అన్నది వేరే లెవెల్లో ఉంటుందండి. తర్వాత అయితే ఒక బౌల్లో పిండి తీసుకొని అందులో సరిపడా వాటర్, అంటే బాగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే టైట్గా కలుపుకుంటే అదన్నది గడ్డ కట్టుకపోతుంది. చూడండి, వాటర్ అనేవి ఇలా పోసుకొని ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. తర్వాత దీన్ని అందులో వేసేయడమే. ఉడుకుతున్నాయి కదా, ఉడికేటప్పుడు ఇలా వేసుకోవాలండి. కొంచెం గట్టి పడ్డట్లు అనిపించింది, అందుకోసమే మరికొన్ని వాటర్ వేసేసి ఇలా బాయిలింగ్ చేసేసాను. చూడండి, చాలా బాగా కుదిరిందండి. నాకైతే
టేస్ట్ కూడా చాలా బాగుంది. చేశాక తిన్నాం కదా, అందుకోసం చెప్తున్నాను ముందుగా. ఇందులోనే యాలక్కాయలు కుడక దంచుకొని వేసుకోవాలి. కొంచెం చిక్కబడ్డది చూడండి. టేస్ట్ అయితే చాలా అవి మనము ఉండ్రాళ్ళు అన్నవి ఇట్లా నమ్మిన పిండి రాకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి. ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేయండి. తర్వాత గట్టి పడ్డాక ఆఫ్ చేస్తే ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ప్లేటింగ్కి రెడీ అయిపోయాను. ప్లేటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లేటింగ్ చేసేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర నైవేద్యం అయితే వేసేసాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. తర్వాత కొంచెం చిక్కపడుతుంది, అందుకోసమే కొంచెం లిక్విడ్ టైప్లో ఉన్నప్పుడే నేను స్టవ్ అన్నది ఆఫ్ చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.